ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి రోజున అత్యంత ప్రఖ్యాతిగాంచినటువంటి 13 వినాయకుని ఆలయాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. మన తెలుగునాటం ప్రసిద్ధిగాంచినటువంటి ఆలయాల్లో మొట్టమొదటి ఆలయం బిక్కవోలు గణపతి ఆలయం. తూర్పుగోదావరి జిల్లాలోని బిక్కవోలులో నెలకొన్నటువంటి గణపతి ఆలయం క్రీస్తు శకం 848 మరియు 891 మధ్య ఆంధ్రదేశాన్ని పాలించినటువంటి చాళుక్య ప్రభువు 3వ విక్రమాదిత్యుడు బిక్కవోలును రాజధానిగా చేసుకొని పాలన సాగించాడు. ఈ క్రమేణం చారిత్రక ఆదరణ బట్టి తూర్పు చాళుక్యుల రాజులు 2వ విజాదిత్యుడు జైలు రాష్ట్రకూటులతో 108 యుద్ధాలు చేశాడు. ఇతడు నరేంద్ర మృగరాజుగా పేరు పొందాడు. ఒక్కొక్క యుద్ధ భూమిలో ఒక్కొక్క 108 శివాలయాలను నిర్మించాడు. 3వ విజయాదిత్యుడు అనేక యుద్ధాలు చేసి విజయాన్ని సాధించి విఘ్నేశ్వర ఆలయాలను కట్టించాడు. అందులో ఒకటి ఈ ప్రసిద్ధమైనటువంటి బిక్కవోలు గణపతి ఆలయం. రెండవది కాణిపాక వరసిద్ధి వినాయక క్షేత్రం. చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక క్షేత్రం ఎంతో ప్రాచీనమైనటువంటి పుణ్యక్షేత్రం. పూర్వం దీనిని విహారపురిగా వ్యవహరించేవారు. ఒకసారి బహుదా నదికి వరదలు రావడం వలన ఆ వరదల్లో ఇక్కడ విఘ్నేశ్వర ఆలయంలోని వినాయకుడు బావిలో పడిపోతాడు. ఆ వినాయకుడి మరల తన ఉనికిని చాటడానికి వరసిద్ధి వినాయకునిగా పూర్వం గుడ్డి చెవిటి మూగ అయిన 3 వికలాంగులు తమ పొలంలోని బావిని లోతు చేయడం కోసం తవ్వుతుండగా స్వామివారు స్వయంభుగా ప్రకటితులయ్యారు. ఇక్కడ వినాయక చవితి రోజున జరిగే ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతాయి. మూడవది కొలనుపాక గణపతి ఆలయం. యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొలనుపాక వీరశైవ మతానికి సంబంధించి గొప్ప చారిత్రకమైన ప్రదేశం. 11వ శతాబ్దంలో ఈ ప్రాంతం చాళుక్యుల వశమైంది. ఇక్కడ సోమేశ్వర ఆలయంలో కాలం కలదు. వీరశైవ మతానికి చెందినటువంటి రేణుకాచార్య ఈ ప్రాంతంలోనే జన్మించినట్టు వివిధ ప్రాచీన గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ఇక్కడ స్వామివారు సర్వాభరణ భూషితుడై వినాయకుడు చతుర్భుజాలతో పీఠంపై ఆసీనులైనట్టుగా కనిపిస్తాడు. 2 చేతుల్లో అంకుశం ధరించి ఉంటాడు. ఎడమ చేతిలో మోదకం ఉంటే కుడి చేయి మోకాలపై ఆధారంగా ఉంటుంది. ఈ వినాయకుడు ఉదరానికి ఉన్న సర్పబంధం అద్భుతంగా కడపడుతుంది. తొండం ఎడమ వైపు వంగి ఉంటుంది. 4వ ఆలయం అయినవిల్లి సిద్ధి వినాయక ఆలయం. కోనసీమ జిల్లా అమలాపురానికి చేరువలో అయినవిల్లి సిద్ధి వినాయక కాలవం. ఇది అత్యంత పురాతనమైన ఆలయం. పవిత్ర గోదావరి నదీపై ఒడ్డున ఉన్న ఈ వినాయక ఆలయాన్ని తొలుతలు దేవతలు నిర్మించారని ఇక్కడ స్థల పురాణం. వ్యాస మహర్షి దక్షిణ యాత్ర ప్రారంభించడానికి ముందు ఈ వినాయకుని ప్రతిష్ఠించాడని ఒక ప్రతీతి కలదు. భక్తులు 1116 కొబ్బరికాయలతో స్వామివారికి అభిషేకం చేయించి ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. 5వ ఆలయం చోడవరం స్వయంభూ శ్రీ వినాయక ఆలయం. అనకాపల్లి జిల్లా చోడవరంలోని గౌరీశ్వర ఆలయం వినాయక ఆలయానికి స్వయంభూలుగా అనేక వందల సంవత్సరాల చరిత్ర కలదు. చోడవరం గ్రామానికి తూర్పు ముఖంగా ఉన్న ఆలయాన్ని సుమారు 600 సంవత్సరాల క్రితం మత్స్యవంశ రాజులు నిర్మించినట్టు చెప్తారు. కాబట్టి ఇక్కడ స్వామివారిని మత్స్య గణపతిగా పేర్కొంటూ ఉంటారు. చోడవరం స్వయంభూ వినాయకుడు చిన్నపాటి నీటి ఊటలో నల్లని రాత్రి విగ్రహం 3 అడుగులకు పైగా పొడవు వెడల్పుతో ఉన్న విగ్రహం కలదు. అలాగే ఇక్కడ స్వామివారు వెడల్పుతో ఛాతీ భాగం వరకే స్వామివారు దర్శనమిస్తూ ఉంటారు. స్వామివారి విగ్రహం రాతి విగ్రహం. ఇక్కడ స్వామివారు మిగతా భాగం లోపలే ఉండడం విశేషం. తొండం చివరి భాగం కూడా మనకు 6వ ఆలయం శ్రీశైలం సాక్షి గణపతి. ప్రముఖ శివక్షేత్రం శ్రీశైలానికి 3 కిలోమీటర్ల దూరంలో సాక్షి గణపతి ఆలయం కలదు. పరమ పవిత్ర స్థలం అనాదిగా పూజలు అందుకుంటూ ఉంది. శ్రీశైల మల్లికార్జున దర్శించడానికి వచ్చిన భక్తుల వివరాలను గణపతి ఇక్కడ నమోదు చేస్తాడని ప్రతీతి. అందుకే ఈ గణపతిని సాక్షి గణపతిగా మనం నిర్వచిస్తూ ఉంటారు. సాక్షి గణపతి విగ్రహం వైవిధ్యంగా ఉంటుంది. ఇక్కడ విగ్రహం ఎడమ చేతిలో ఒక పుస్తకాన్ని పట్టుకుని కుడి చేతిలో గంటం భక్తుల పేర్లు రాస్తున్నట్టుగా ఉంటుంది. శ్రీశైలాన్ని దర్శించి వెనక్కి వెళ్లే భక్తులు మార్గ మధ్యంలో ఉన్న ఈ సాక్షి గణపతి ఆలయాన్ని దర్శిస్తారు. 7వ ఆలయం రాయదుర్గం దశభుజ శ్రీ మహాగణపతి ఆలయం. అనంతపురం జిల్లా రాయదుర్గంలో 3 గణపతి ఆలయాలు కలవు. అందులో రాయదుర్గం కొండపైకి వెళ్లే మార్గంలో కోటమెట్ల కింద ఆత్మకూరు వీధిలో దశభుజ గణపతి ఆలయం చాలా ప్రముఖమైనది. రాయదుర్గం దశభుజ గణపతి ఆలయం వినాయక రూపం షోడశ గణపతి రూపాలలో ఒకటి. ఇది శ్రీ మహాగణపతి రూపం. ఈయన సమగ్రమూర్తి. కుడివైపు తిరిగిన తొండంతో ఎడమ చేతితో తొడపై కూర్చున్న అమ్మవారిని ఆలింగం చేసుకుంటూ ఉంటాడు. 10 బాహువులతో కుడి చేత చక్రం, ఓషధి, కలువ పువ్వు, నిధి ధరించి ఉంటారు. ఎడమ చేత పాసం, చెరుకుగడ, పద్మం, గద ధరించి ఉంటారు. కిరీటం పైనటువంటి అర్ధచంద్రుడి అలంకారం అలరారుతూ ఉంటుంది. 8వది యానం సిద్ధి గణపతి పిల్లయ్యార్ ఆలయం. పుదుచేరిలోని పూర్తి తెలుగు ప్రాంతమైనటువంటి యానంలో వెలిసి పరమ భక్తుల సేవలో విరజిల్లుతున్నటువంటి సిద్ధి గణపతి పిల్లయ్యార్ స్వామి నమ్మిన భక్తులను కోరికలు తీరుస్తూ అనుగ్రహిస్తూ ఉంటారు. పురాణ రీత్యా గోహత్య పాప విమోచనం కోసం గంగా నది సహా ఇతర తీర్థాలతో స్నానం ఆచరిస్తూ గౌతమ మహర్షి గోదావరి నదిని కొవ్వూరుకు తీసుకువస్తుండగా సప్త ఋషులు ఆ నదిని 7 పాయలుగా విభజించి సాగరణ సంగమం గావిస్తారు.
1723 నాటికి మోటుపల్లి యానం ఫ్రెంచి వారి పాలనలోకి వచ్చింది. కోరంగి కాలువ ద్వారా వారు వ్యాపారాన్ని నిర్వహించేవారు. పుదుచ్చేరి, కరైకల్, మహే, యానం, చంద్రనాగురు ఫ్రెంచి వారి ఆధీనంలో ఉండేవి. ఇక్కడ తమిళైనటువంటి రెడ్డియార్ పట్టిస్వామి అనే వైద్యుడు యానం చేరుతాడు. ప్రస్తుతం ఉన్న ఆలయ సమీపంలోని రావి చెట్టు కింద వైద్యం చేసేవాడు. ఒకనాడు స్వామివారు ఆయనకు కలలో కనిపించి రావి చెట్టు కింద ఉన్న పుట్టలో తాను ఉన్నట్టు చెప్పారు. అప్పటి నుంచి స్వామివారి ఉనికి తిరిగి బహిర్గతమైంది. లభించిన పురాతన ప్రాకారాలతో, స్తంభాలతో ఆయన ఆలయాన్ని పునర్నిర్మించారు. ఇక్కడ స్వామివారికి 108 ప్రదర్శనలు చేయడం విశేషం. 9వ ఆలయం రుద్రాకారం సంకటహర సిద్ధియ గణపతి ఆలయం. ఈ రుద్రారం సంకష్టహర సిద్ధి వినాయక విద్యా గణపతి ఆలయం సంగారెడ్డి జిల్లా పట్టాన్ చెరువుకి అతి సమీపంలోని రుద్రారంలోని స్వయంభూగా వెలిసిన శ్రీ సంకష్టహర సిద్ధి విద్యా గణపతి ఆలయం. 100 ఏళ్ల నాటి ఈ ఆలయం భక్తులకు కొంగు బంగారం. రుద్రారం గణపతిని శివరాం భట్ అనే ఆధ్యాత్మిక గురువు ప్రేరణతో నిర్మితమైంది. ఈయన రుద్రారం ప్రాంతం నుంచి రేజింతల వరకు గల ప్రాంతంలో 5 వినాయక ఆలయాలను నిర్మించారు. రుద్రారం గణపతి చతుర్భుజాలతో ఉంటారు. ఉదరానికి నాగబంధం ఉంటుంది. ఈ వినాయకునిపై శ్రీచక్ర బీజాక్షరాలు ఉండడం చేత ఆ శక్తిని సామాన్యులు తట్టుకోవడానికి స్వామివారికి ప్రతిరోజు సింధూర లేపనం పూస్తారు. ఈ ప్రాంతంలో నెలకొని ఉన్న పంచ వినాయక ఆలయాల్లో స్వామివారికి సింధూర లేపనం రాస్తారు. 10వ ఆలయం రేజింతల సిద్ధి వినాయక ఆలయం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న రేజింతల గ్రామంలో నెలకొని ఉన్న స్వయంభూ సిద్ధి వినాయక స్వామి 200 సంవత్సరాలకు పైగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఈ ఆలయం కర్ణాటక రాష్ట్ర సరిహద్దుకు అతి చేరువలో ఉంటుంది. జహీరాబాద్ కు ఉన్న పూర్ణనామం పెద్దమొక్కపల్లి. ఇక్కడ కన్నడ ప్రజలు కూడా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. రేజంద్ర కొండ వద్ద వినాయకుని రూపం ఒక శిలలో కనపడింది. అదే ఈ స్వామివారి స్వయంభూ విగ్రహం. కోరిన కోరికలు తీర్చడం వలన ఈ స్వామివారు సిద్ధి వినాయకుడిగా ప్రతిష్ఠ గాంచారు. 11వ ఆలయం సికింద్రాబాద్ గణపతి ఆలయం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు అతి చేరువలో ఉన్నటువంటి ఈ గణపతి ఆలయం బహు ప్రసిద్ధమైనది. పూర్వం ఈ ప్రాంతం సైనిక నివాస ప్రాంతంగా ఉండేది. 1824లో సైనికులు మంచినీటి కోసం బావి తవ్వగా ఈ విగ్రహం బయటపడింది. అప్పుడు చిన్న గుడిగా ఉండేది. 1932లో ఈ ఆలయ ప్రాంగణంలోని వల్లి దేనసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం, శివాలయం, అమ్మవారి ఆలయం, ఆంజనేయ ఆలయం నిర్మించారు. 1960లో ఆలయ ప్రాంగణంలోని బావి పూడ్చి ఆలయానికి నూతన రూపం కల్పించారు. 12వ ఆలయం విశాఖ సంపత్ వినాయగర్ ఆలయం. విశాఖ నగరంలోని శ్రీ సంబంధన్ అండ్ కంపెనీ వారి ఆలయ ప్రాంగణంలో 1962లో వినాయకుని ప్రతిష్ఠించారు. అప్పుడు ఆ కార్యాలయ యాజమాన్యం మాత్రమే పూజలు చేస్తూ ఉండేది. ఆ తరువాతి కాలంలో భక్తజనానికి కూడా దర్శనం అనుమతి ఇచ్చారు. 1971లో పాకిస్తాన్తో మన దేశానికి యుద్ధం వచ్చినప్పుడు అప్పటి తూర్పు నౌకదళాధిపతి కృష్ణన్ ఈ వినాయక స్వామిని దర్శించుకుని యుద్ధంలో భాగంగా పాకిస్తాన్ సముద్ర మార్గంలో విశాఖ నగరాన్ని ముట్టడి చేయాలన్న ఉద్దేశంతో ఘాజీ అనే జలంతర్గామిని పంపింది. ఈ జలంతర్గామిని మన దేశ నౌకదళాలు ముంచేశాయి. ఆ వెంటనే మన నౌకదళాధిపతి కృష్ణన్ ఈ స్వామివారిని దర్శించుకుని 1001 కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నారు. విశాఖ సంపత్ వినాయగర్ ఆలయాన్ని ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ వినాయకునికి ప్రతిరోజు పంచామృత అభిషేకం చేస్తారు. 13వ ఆలయం కాజీపేట శ్వేతార్క మూల గణపతి ఆలయం. హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే ప్రాంగణంలో శ్వేతార్క మూల గణపతి ఆలయం ఉంది. ఇక్కడ వినాయకమూర్తి తెల్ల జిల్లేడు వేరు మొదల నుంచి ఉద్భవించింది. ఈ విగ్రహాన్ని చెక్కడం గాని మలచడం గాని చేయలేదు. స్వయం భూమి నుంచి పుట్టిన శ్వేతార్క గణపతికి నేత్రాలు, నుదురు, మోచేయి, అరచేయి, సుఖాసనము, తల్పము, ఎలుక అన్ని స్పష్టంగా కనపడతాయి. నారద పురాణంలో తెల్ల జిల్లేడు చెట్టు 100 ఏళ్లు పెరిగితే ఆ చెట్టు మూలంలో గణపతి రూపం తయారవుతుందని చెప్పారు. వినాయకుడు ప్రకృతి స్వరూపుడు అని పురాణాలు చెప్తున్నాయి. శ్వేతార్క మూలాన్ని వెలికి తీసి మట్టిని కడిగి వేసి నీళ్లలో నానపెట్టి జాగ్రత్తగా పరిశీలించినట్టయితే ఆ వేరు మీద గణపతి ఆకృతి కనుపుతుందని చెప్తారు. ఈ శ్వేతార్క మూల విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి అయినవూలు అనంత మల్లయ్య శర్మ గుర్తించారు. 2002లో ఈ దేవాలయాన్ని నిర్మించారు. 2008లో ఆలయాన్ని విస్తరించారు. ప్రతి నెల కృష్ణపక్షంలో వచ్చే సంకటహర్షణ చతుర్దశికి ఇక్కడ విశేషమైన పూజలు జరుగుతాయి. మరి తెలుసుకున్నారు కదా వినాయక చవితి సందర్భంగా మన తెలుగునాట ఉన్నటువంటి ప్రముఖమైన గణపతి ఆలయాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు.